ఎడతెరిపి లేని వర్షాలతో మార్కెట్లో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వినాయక చవితికి 4 డబ్బులు వెనకేసుకుందామనుకున్న వ్యాపారస్తులకు వరుణుడి రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. వేలాది రూపాయలు వెచ్చించి సరుకు కొనుగోలు చేశామని, వర్షం ప్రభావంతో అనుకున్న స్థాయిలో వ్యాపారం జరగడం లేదంటూ చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో అటు ఉమ్మడి విశాఖ జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. అయితే ఓవైపు వర్షం కురుస్తున్నా కానీ విజయనగరం గంటస్తంభం మార్కెట్లో వినాయక చవితి హడావిడి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజలందరూ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కానీ మనకి గొడుగులు వేసుకుని మరి వినాయక చవితి పూజకి సంబంధించిన సామాన్లు కావచ్చు, మొత్తం వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అంతా కొనుక్కోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే విజయనగరం ముఖ్యంగా గంటస్తంభం మార్కెట్ అంటే కేవలం ఉమ్మడి విజయనగరం జిల్లా కాదు, అటు శ్రీకాకుళం కావచ్చు, అదే ఉమ్మడి విశాఖ జిల్లాలో కొన్ని మండలాల ప్రజలు కూడా విజయనగరం వచ్చి అన్ని సామాగ్రి కూడా కొనుక్కునే పరిస్థితి. అంటే కేవలం ఒక వినాయక చవితి సమయంలో కాదు, అటు సంక్రాంతి కావచ్చు, ఏ పండుగ అయినా అందరికీ గుర్తుకు వచ్చేది గంటస్తంభం మార్కెట్ గానే మనం చెప్పుకోవచ్చు. సో మనం చూసుకోవచ్చు, ముఖ్యంగా వినాయక చవితి అనగానే ఒక పర్యావరణానికి సంబంధించిందిగా, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిగా ప్రతి ఒక్కరు కూడా చూసేటువంటి పరిస్థితులు కూడా ఉంటే దానికి సంబంధించి చూసుకోవచ్చు. మనకి ఎక్కువగా వినాయక చవితి అనగానే పత్తిర్లు ఖచ్చితంగా మనం పర్యావరణానికి సంబంధించి అటు మొక్కలు చెట్లకు సంబంధించినటువంటి ఆకుల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ పూజలు చేస్తుంటాం. అటు పత్తిర్లు జాంపత్రి కావచ్చు, సీతాఫలం కావచ్చు, అదేవిధంగా మారేడు కావచ్చు, సో ఇలాంటి పత్తిర్లన్నీ కూడా పెట్టి, అటు నిమ్మ కావచ్చు, ఇలాంటి పత్తిర్లన్నీ కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు మనందరం కూడా తోటల్లోకి వెళ్ళి కోసుకుని వచ్చేవారం. కానీ ప్రస్తుత రోజుల్లో ఒక ట్రెండ్ మారి టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆ రోజులు పోయి అందరూ కూడా తెచ్చి, అంటే మార్కెట్లో కూడా పత్తిర్లు కూడా మార్కెట్లో తెచ్చి అమ్మే పరిస్థితి. అంటే ఒక పత్తిర్లనే కాదు, డెకరేషన్ సామాన్లు కావచ్చు, అన్ని రకాలుగా కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవైపు వర్షం పడుతుంది. రేపు వినాయక చవితి, ఈరోజు ఎంతో మరింత హడావిడిగా ఎక్కడ ఖాళీ లేకుండా ఉండాల్సిన మార్కెట్ వర్ష ప్రభావంతో కొంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మరి వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఎలా ఉంది వ్యాపారం? వ్యాపారం ఏట్లేదు సార్. రాంభద్రపురం 2 రోజులు కష్టపడడం కష్టం లేదండి. వర్షం పడిపోతుంది, బేరాలు లేవు, జనాలు లేరండి. వానకు తడిసిపోతుంది సార్. మీరు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి బాగలేదండి. ఒక్కొక్కరు 40,000 50,000 పెట్టుబడి పెట్టించారు కానీ సుఖం లేదు. వాన దెబ్బ చేసిందండి. పోలీసులు కాపాడారు, పోలీసులు ఏమి అనలేదు, అమ్ముకోమన్నారు. వాన దెబ్బ చేసింది. సో ఇది పరిస్థితి చూసారు కదా, వర్షం పడడంతో వ్యాపారస్తులు, ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాలు, అటు మన రాంభద్రపురం కావచ్చు, సాలూరు, ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళి మొత్తం ఈ పత్రి వినాయక పూజ సంబంధించిన సామాన్లన్నీ కొనుక్కొని వచ్చాం. కానీ ఈ వర్ష ప్రభావంతో మేమందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని వీరందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకో, అదేవిధంగా వచ్చే వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎలా ఉందండి? చాలా ఆహ్లాదకరంగా ఉంది క్లైమేట్ అయితే, కానీ వ్యాపారస్తులు చాలా దెబ్బతినే అవకాశం ఉందండి. అంటే కొనుక్కోవడానికి ఎలా ఉన్నాయి మార్కెట్ లో రేట్స్ కావచ్చు, ఇవన్నీ రేట్లు గట్టా ఇప్పుడు ఈ సీజన్ బట్టి ఎక్కువే ఉండొచ్చు, కానీ అందరికీ అందుబాటులో ఉండడం బాగానే ఉంది. రేట్స్ పరంగా ఇబ్బంది లేదు? ఇబ్బంది ఏం లేదండి. సామాగ్రి అంతా దొరుకుతుందా ఇంత వర్షంలో కూడా? ప్రతిదీ దొరుకుతుందండి, ప్రతిదీ దొరుకుతుంది. సో ఇది అంటే ఇంత వర్షంలో జోరు వానలో కూడా ప్రతి ఒక్కరు కూడా మార్కెట్కి వచ్చి సామాన్లన్నీ కూడా కొనుక్కుని వెళ్తున్నారు. మనం చూసుకోవచ్చు, మొత్తం అన్ని కూడా అటు ఫ్రూట్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, డెకరేషన్ సామాన్లు కావచ్చు, ప్రతిదీ కూడా మొత్తం అన్ని కూడా ఇక్కడ దొరికే పరిస్థితి ఉంది. ఎందుకంటే గంటస్తంభం మార్కెట్ అనగానే అన్ని వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయనే ఒక నమ్మకం ప్రజలందరికీ, అటు 3 జిల్లాల ప్రజలకు కూడా. సో ఆ విధంగానే మనం చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కానీ ఒక కోలాహలం అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం ఎటు చూసినా కానీ మనకి ఏంటంటే మొత్తం అటు పళ్ళు కావచ్చు, పత్రిలు కావచ్చు, అదేవిధంగా డెకరేషన్ సామాన్లు కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ప్రతిదీ మొత్తం చూసుకోవచ్చు. మనకి ఇక్కడ అంటే దొరకని వస్తువు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరికే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా అటు ప్రజలందరికీ కూడా రేపు పండుగ కావడం, పండుగ వాతావరణం కావడం, వైపు వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ కూడా వైపు వ్యాపారస్తులు చూసుకోవచ్చు, వీళ్ళందరూ కూడా గొడుగులు పట్టుకొని అమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మరోవైపు కొనుగోలుదారులు, అంటే ఎవరైతే కొనుక్కోవడానికి వస్తున్నారో వీళ్ళందరూ కూడా గొడుగులు పట్టుకొని మార్కెట్కి వచ్చి కొనుక్కొని వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా వినాయక చవితి అనగానే అందరికీ తెలుసు ఎంతో ప్రత్యేకమైంది. ముఖ్యంగా హిందువులకు చాలా పవిత్రమైనటువంటి రోజు, మొదటి పండుగగా చాలా గొప్పగా దీన్ని చేసుకోవాలని ఆలోచన ఉంటుందన్నమాట. సో ఎంతో సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ కొనుక్కోవడంతో మొత్తం అంతా అక్కడ మార్కెట్ అంతా కూడా చాలా సందడిగా కనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ వర్షం కానీ ఇన్ కేసు ఎడతెరిపినిస్తే మరింత సందడిగా కనిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాదు, రేపు ఉదయం వరకు కూడా ఇదే వాతావరణం ఉంటుంది. ఎందుకంటే వర్షం లేనట్లయితే ఇంతకు మించి వాతావరణం చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకసారి పువ్వులు అమ్మే వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందమ్మా వ్యాపారం? వరదలు వచ్చి కొట్టుకొని వెళ్ళిపోతుంది బాబా. ఎంత డబ్బులెట్టుగా కొనుక్కున్నాం కానీ ఆఖరికి ఏది లేదు, జనము రాలేదు, పువ్వులు అవ్వలేదు. అలాగైపోతుంది మా బతుకులు. రోడ్డు మీద బతుకులు అలాగ ఉన్నది.
సో ఇది అంటే పాపం ఈ పువ్వులు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, పత్తిళ్ళు ఎక్కడ సుదూర ప్రాంతాల నుంచి వీళ్ళందరూ కూడా వేలాది రూపాయలు వెచ్చించి వీళ్ళందరూ కూడా తీసుకొస్తున్నారు. కానీ వర్ష ప్రభావంతో ప్రజలు అంటే కొనుగోలుదారులు చాలా తక్కువగా రావడం, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అందరూ అంతా చెప్తున్నటువంటి పరిస్థితి. కాస్త వరుణుడు కానీ కనుకరిస్తే అటు వ్యాపారస్తులు కావచ్చు, కొనుగోలుదారులు కావచ్చు, కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.